హాయ్ మై బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు ఎస్ఆర్కే తెలుగు బ్యూటీ టిప్స్. నేను మీ అంజని. ఈరోజు మీతోని ఒక చక్కటి వీడియోని అయితే షేర్ చేయబోతున్నానండి. ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే సీవీడ్ ఫేస్ మాస్క్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇంకా సీవీడ్ అంటే ఏంటి, ఇది ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, దీని ప్రైస్ ఎంత, ఇది ఎక్కడ దొరుకుతుంది వగైరా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వస్తుంది, అది కూడా హిట్ చేశారనుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఫ్రెండ్స్, ఈ సీవీడ్ అనేది సముద్రపు నాచు లేదంటే సముద్రపులో పేరుకుపోయిన ఒక పాచి, వీటితో తయారు చేయబడిన ఈ గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫేస్ మాస్క్ లాగా ఉపయోగించుకోవడం వల్ల మన స్కిన్ టైట్, ఇంకా అలాగే హెల్దీ అవడంతో పాటుగాను మన స్కిన్ టెక్స్చర్ ఏదైతే ఉంటుందో అది మెరుగవుతుందన్నమాట, ఇంకా కాంతివంతంగా తయారవుతుంది. సో దీని గురించి తెలుసుకోవాలి అని అంటే వాటితోని తయారు చేయబడిందండి. మనకి జపాన్ వాళ్ళు కావచ్చు, లేదంటే చైనీస్ కావచ్చు, కొరియన్ కావచ్చు, ఇలాంటివి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఫుడ్లోని వాళ్ళు తీసుకునేవి ఏంటనంటే తక్కువ ఫుడ్ తీసుకొని అందులో ఎక్కువ ప్రోటీన్స్, ఇంకా అలాగే అన్నీ కూడా లభించేటట్టు వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అందుకనే వాళ్ళ స్కిన్ వాళ్ళు చాలా టైట్గా ఉంటుంది. మన భారతీయులం ఏంటంటే అలాంటివి ఏమీ కూడా ప్రతిరోజు మన ఫుడ్లోనైతే ఇంక్లూడ్ చెయ్యము, ఎందుకంటే వాళ్ళు పచ్చి చేపలు తినడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. మనం అలా తినలేము, ప్రతిరోజు కూడాను నాన్ వెజ్ అయితే తినని వాళ్ళు కూడా ఉంటారు. సో అయితే ఈ సీవీడ్ అంటే ఏంటో అనేది ఇప్పుడు తెలుసుకున్నారు కదండి. ఈ సీవీడ్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కూడా తెలుసుకోవాలి. సీవీడ్ అనేది ఫేస్ మాస్క్ అండి. ఫేస్ మాస్క్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ గ్రాన్యూల్స్తోనే అని ఆలోచించకండి. చాలామంది యూట్యూబ్లోనే చూపించారు, కానీ ఫేస్ మాస్క్ ఇది ఎలా వేసుకోవాలో క్లియర్గానైతే ఈరోజు నేను వీడియోలో చెప్తాను. అయితే ఈ గ్రాన్యూల్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాము. ప్యాక్ ఓపెన్ చేస్తే మనకి ఒక కవర్ అయితే వస్తుంది అనమాట, సీలు. అది ఓపెన్ చేసినట్లయితే ఇలాగా గ్రాన్యూల్స్ అయితే ఉంటాయండి, పొడి పొడిగాను చిన్న చిన్న గ్రాన్యూల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ గ్రాన్యూల్స్ మనము కొంత అమౌంట్ అంటే 15 to 20 గ్రామ్స్ అయితే తీసుకొని అందులోని తగినన్ని నీళ్లు కలుపుకొని మనము అది కాసేపు అట్టు పెట్టేసేయాలి. నీళ్లు కూడా చాలామంది ఏంటంటే మామూలుగా నార్మల్ వాటర్ వేస్తూ ఉంటారు, అలా కాదు, బాయిలింగ్ వాటర్ అయితే వేయాలి. వేస్తేనే ఇది చక్కగా ముద్ద అవుతుందన్నమాట. బాయిలింగ్ వాటర్ వేసి వదిలేసేయాలి, బాగా కలిపేసి వదిలేసేయాలి. వదిలేసిన తర్వాత అది బాగా ముద్దగానైతే అవుతుందండి. దాన్ని చాలామంది ఏంటంటే మనకి ఫేస్ మాస్కులు పెట్టుకునే ఒక ప్లేట్ వస్తుంది ఈ మధ్యకాలంలోనే, అది కొనుక్కున్నట్లయితే అందులోనే వేసి మనము ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడాను, ఇంకా అలాగే ఆ వాటర్ కూడా వేసేసి వదిలేస్తే అది మనకి ఫేస్ మాస్క్ లాగా అయిపోతుంది. చక్కగా తీసి ఫేస్కి అయితే పెట్టేసుకోవచ్చు. లేదు మనకు ఆ ప్లేట్ లేదు అనుకునేటప్పుడు మనం డైరెక్ట్గా హ్యాండ్స్తోని అప్లై చేసుకొని ఫేస్ మాస్క్ అయితే వేసుకోవచ్చు. ఈ రకంగా ఫేస్కి అలాగే బాడీకి కూడా మనం యూజ్ చేయవచ్చు. ఎక్స్టర్నల్ యూజే కానీ ఇంటర్నల్ యూజ్ అనేది చేయకూడదు. అలాగే పిల్లల నుంచి దూరంగా ఉంచాలి. రూమ్ టెంపరేచర్లోని డ్రై ప్లేస్లోనైతే ఉండాలి. సో ఇవ్వండి డీటెయిల్స్. అండ్ అలాగే దాని ప్రైస్కి వచ్చేటప్పటికి ఇది 200 గ్రామ్స్ అనమాట. 200 గ్రామ్స్ ప్యాక్ వచ్చేసి మనకి 290 రూపీస్ నుంచి 359 రూపీస్ ఇలా రకరకాల ప్రైజెస్ ఉన్నాయి. ఒక్కొక్క ఆన్లైన్ షాప్లోని ఒక్కొక్క రకంగానైతే ఉన్నాయి. అండ్ అలాగే మనకి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్కి వచ్చేటప్పటికి 3 years వరకు మనకి అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎక్స్పైరీ అవుతుందన్నమాట. విన్నారు కదా, వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలో అనేది కూడా ఇప్పుడు మీకు పూర్తిగా అవగాహన వచ్చే ఉంటుంది. ఫేస్ మాస్క్ని రెగ్యులర్గా యూజ్ చేస్తే, అంటే వీక్లీ ట్వైస్ కానీ లేకపోతే వీక్లీ వన్స్ మీరు ఈ మాస్క్ని వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. స్కిన్ టైట్ అవడంతో పాటు స్కిన్ టెక్స్చర్ మారుతుందన్నమాట. మీరు కొంచెం ఛాయ్ తక్కువగా ఉంటే మంచి ఛాయ్లోకి అయితే రావడం అనేది జరుగుతుంది. పాటుగానే ఏంటంటే స్కిన్ షైనీగా ఇంకా అలాగే గ్లోగానైతే ఉంటుందన్నమాట. సో విన్నారు కదా, సీవీడ్ గురించి మంచి డీటెయిల్స్ అయితే ఇచ్చాను. ఇది ఎలా యూజ్ చేయాలి, ఇంకా దీని ఫుల్ డీటెయిల్స్ అయితే నేను మీకు చెప్పాను. మీకు ఇంకా తెలియాలి, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ తెలియాలి అని అనుకుంటే ఇక్కడ వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఉంది, మనకైతే అర్థం కాదు. కాబట్టి దీన్ని చక్కగా గూగుల్లోకి వెళ్ళి మీరు ఫోటో తీసుకొని ట్రాన్స్లేట్ కొట్టినా లేదంటే సెర్చ్ కొట్టినా ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను సీవీడ్ గురించి పూర్తి వివరాలు ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరిన్ని ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా ఫాలో అయిపోండి SRK తెలుగు బ్యూటీ టిప్స్. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.